ఒకనాడు రాంపూర్ అనే గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవించేవారు. కానీ ఒక రాత్రి ఆ గ్రామంలో ప్రత్యేక పూజ నిర్వహించేవారు. కారణం భయంకరమే. టుంగ్ 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 సహూర్ అనే ఒక అబ్బాయి దయ్యం అక్కడ సంచరిస్తుండేది. ప్రతి ఉదయం ఎవరి ఇంటి వద్దో ఒక మృతదేహం కనిపించేది. ఇది చూసిన గ్రామస్తులు భయంతో మౌనంగా ఉండిపోతారు. కానీ మరుసటి ఉదయం కూడా అదే విధంగా మరో ఇంటి వద్ద మృతదేహం దర్శనమిచ్చింది. ఒక రాత్రి ఊహించని సంఘటన జరిగింది. టుంగ్ 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 సహూర్ అనే ఆ దయ్యం ఒకరి ఇంట్లో ప్రాణం తీస్తుండగా దాన్ని మున్నాబాయ్ చూశాడు. అతను దయ్యం వెనకాల నిశ్శబ్దంగా వెళ్ళాడు. అప్పుడు మున్నాబాయ్ ఆశ్చర్యంగా గమనించాడు. ఆ దయ్యం ఒక్కసారిగా ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. మున్నాబాయ్ ఈ విషయాన్ని గ్రామస్తులకి చెప్పాడు. వెంటనే వారు ఆ చెట్టును నరికేశారు. కానీ చెట్టు లోపల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ రక్తంతో పాటు టుంగ్ 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 సహూర్ అనే ఆ దయ్యం బయటకు వచ్చేసింది. గ్రామస్తులు ధైర్యంగా గుద్దలతో దాన్ని ముద్దలుగా కొట్టి చంపేశారు. ఆ రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా చీకటిలో నుంచి ఒక గళం వినిపించింది. టుంగ్ 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 సహూర్